స్తోత్రం 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 స్తోత్రం. ఈ నూతన మాసంలో అడుగుపెట్టేటట్లుగా ప్రభువారు కృప దయచేశారు. ఈ మాసం అంతటికీ అవసరమైన కృపాక్షేమాలు ప్రభు మన వెంట ఉంచి నడిపించినట్లుగా అందరం స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రెండవ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. నిర్గమకాండం నిర్గమకాండము 33వ అధ్యాయం 22వ వచనంలో నేను చదువుతాను, చూడండి. నా చేతితో నిన్ను కప్పెదను. అందరం చదువుదామా? నా చేతితో నిన్ను కప్పెదను. ఈ మాసానికి ప్రభు ఈ వాగ్దానం దయచేశారు. మీ వాగ్దాన ఫలం ప్రభు మనం అనుభవించేటట్లుగా యేసు నామములో కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఈ మాటలు ఆ రోజున దైవజనుడైన మోషే గారితో తెలియజేశారు. ఈ రోజున ఆయన బిడ్డలమైన మనతో తెలియజేస్తూ ఉన్నాను. నా చేతితో నిన్ను కప్పెదను. నా చేతితో నిన్ను కప్పెదను. ఆయన చేతితో కప్పడము అంటే చేతితో ఇలా కప్పినప్పుడు ఆ చేతి క్రింద నీడ ఉంటుంది. ఆ చేతి నీడలో ఆయన మనల్ని దాచునుగాక. ఆయన చేతి నీడలో మనల్ని కప్పునుగాక. ఆ మాట చూడండి. యెషయా పుస్తకం 51:16. యెషయా పుస్తకం 51:16. ఆకాశములు స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఆయన చేతితో కప్పడం అంటే ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉంచుతాడు. అంత మాత్రమే కాకుండా దానికి సంబంధించిన ఇంకొక వాక్యం చూపిస్తాను, చూడండి. 121వ కీర్తన 5వ చరణం. 121వ కీర్తన 5వ చరణం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా. అందరూ చదవండి. యెహోవా నీకు నీడగా ఉండునుగాక. హల్లెలూయా. ఆయన చేతితో కప్పడం అంటే ఆయన మనకు నీడగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆయన మనకు నీడగా ఉండునుగాక. ఆయన చేతితో కప్పి ఆయన నీడలో నడిపించునుగాక. మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక
మీ కుటుంబాలను నడిపించునుగాక. మీ కుటుంబాలకు ఆయన నీడగా ఉండునుగాక. సంఘానికి ప్రభు నీడగా ఉండునుగాక. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో మనం నిజమైన నీడలో ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు ఎరగాలి, తెలుసుకోవాలి. తాత్కాలికమైన నీడ ఉంటుంది, నిజమైన నీడ ఉంటుంది. తాత్కాలికమైన నీడ తాత్కాలికంగా ఉంటుంది, కొద్ది సమయం, కొద్ది రోజులే ఉంటుంది. ఆ తర్వాత కనిపించకుండా పోతుంది. దేవుడు సృష్టిని కలుగు చేశాడు. నోటి మాటతో సృష్టిని కలుగు చేశారు. కలుగు చేసిన సృష్టిని మనం ఆలోచన చేస్తే 3వ దినము అనేది ఒకటి ఉంది. ఆ దినాన ప్రభువు కలుగు చేసిన వాటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి, ఆయన్ని స్తుతించగలగాలి, మహిమపరచగలగాలి, కొనియాడగలగాలి. మనం ఆలోచన చేయగలిగితే మొదటి రోజున వెలుగును, రెండవ రోజున ఆకాశమును, 4వ దినాన సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, 5వ దినాన జంతువులను, 6వ దినాన మనిషిని కలుగు చేశాడు. 3వ దినాన్ని మనం గ్రహించి జ్ఞాపకం చేసుకుని ఎందుకు ప్రభుని స్తుతించాలి, ఎందుకు గణపరచాలి అని అంటే ఆ భాగం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం నుండి, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినం ఆయన. 3వ దినాన్ని బట్టి ఎందుకు స్తుతించాలంటే 3వ దినాన దేవుడు భూమిని కలుగు చేశాడు. అంత మాత్రమే కాదు, చెట్లని, అమ్మాట చూడండి అక్కడ, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు మొలిపించునుగాక. చెట్లని, గడ్డిని, తర్వాత ఫల వృక్షములను మొలిపించునుగాక అని అంటే అవి మొలిచాయి, మొలిపించబడ్డాయి. మనం గమనించగలగాలి. చెట్లని సృష్టించింది ఎప్పుడంటే 3వ దినాన. చెట్లు ఏం చేస్తాయి అంటే నీడనిస్తాయి. బాగా గమనించండి, చెట్లని నీడనిస్తాయి. ఆ నీడ అనేది సృష్టిలో ఆశ్చర్యకరమైనది. నీడ అనేది సృష్టిలో ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే ప్రతి జీవి అది భూమి మీద ప్రాకే అయినా, జలములలో ఉండే అయినా, లేదా ఆకాశంలో ఎగిరే అయినా, లేదా మనిషి అయినా నీడని కోరుకుంటాడు, నీడని ఆశపడతాడు, నీడని వెతుకుతాడు. నీడ ఎక్కడుందా అని ఏమండి అక్కడికి వెళ్ళడం మనం గమనించగలుగుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ వేసవిలో దేన్ని కోరుకుంటారు చెప్పండి? పనికి పోయారనుకోండి, ఆ పని చేసేటప్పుడు కాస్త నీళ్ళలో అయితే బాగుండేదే
కాస్త నీళ్ళలో ఉంటే బాగుండేదే. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నీడ పట్టున ఉండే ఉద్యోగం సంపాదించుకోరా. ఎక్కడ చెప్పండి? ఎండకి ఎండకుండా క్షీణించిపోకుండా ఎండ పట్టును కాకుండా నీడ పట్టునుండే ఉద్యోగం సంపాదించుకోరా అని అంటారు. ఒకవేళ అలాంటి ఉద్యోగం సంపాదించుకుంటే వాడికి ఏమండి, నీడ పట్టు నుండి చల్లగా ఉన్నాడు, చల్లగా ఉద్యోగం చేసుకుంటున్నాడండి అని అంటూ ఉంటారు. అంటే నీడని ఆశపడతారు, నీడని కోరుకుంటారు, నీడని వెతుకుతూ ఉంటారు. బైబిల్లో కూడా మీకు చూపిస్తాను చూడండి. యోబు పుస్తకం 7వ అధ్యాయం 2వ వచనం. నీడను మిగుల నపేక్షించు దాసుని వలెను. దాసుడు ఏం చేస్తాడయ్యా అంటే నీడని అపేక్షిస్తాడు, నీడని కోరుకుంటాడు. ఎండలో ఉండడం ఎవరైనా కోరుకుంటారా? ఏదో ఉదయాన్నే అయితే ఆ డి విటమిన్ వస్తుందంటలే, మంచిదంటలే అని కొద్దిసేపు ఉంటారేమో, కానీ తర్వాత ఆ సెగకి తట్టుకోలేరు. ఏం కోరుకుంటారు అంటే నీడను కోరుకుంటారు. ఇంట్లో పనిచేసే దాసుడైనా లేకపోతే ఎక్కడ పనిచేసే వ్యక్తి అయినా ఏం కోరుకుంటాడయ్యా అంటే నీడని కోరుకుంటాడు. లోకములో ఉన్న నీడ ఎంతసేపు ఉంటుందో? కొద్దిసేపే ఉంటుంది. అర్థమవుతుందండి? తర్వాత చూడండి ఒక మాట, 40వ అధ్యాయం 22వ వచనం, అక్కడే యోబు పుస్తకం 40:22లో, తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. నీటి గుర్రం అనేది ఒకటి ఉంది, జంతువు. అది తామర చెట్ల నీడని ఆశ్రయిస్తుంది. మనుషులు, జంతువులు నీడని ఆశ్రయిస్తాయి. పక్షులు చూడండి, ఎండలో తిరుగుతాయా? చెప్పరేమండి? 24 hours ఎండలో తిరుగుతూ ఉంటాయా? లేదా పగలంతా ఎండలో తిరుగుతూ ఉంటాయా? తిరగవు. ఎక్కడ ఉంటాయంటే నీడ పట్టున ఉంటాయి. చెట్ల నీడ, చెట్లను ఆధారం చేసుకొని ఆ నీడ పట్టున ఉంటాయి. కొన్ని ఆ నీడలోనే గూడు కట్టుకుంటాయి. ఆ చెట్లకే ఆ గూడు కట్టుకుని ఆ గూళ్ళలోనే అవి ఉండడం, గుడ్లు పెట్టడం, పిల్లలు చేయడం, వాటికి కూడా నేర్పడం మనం గమనించగలుగుతూ ఉంటాం. అంటే నీడని ఎవరు వద్దు అనరు, నీడ పట్టు నేను ఉండను అనరు. నీడ పట్టునే ఉండాలని కోరుకుంటూ ఉంటారు, నీడనే ఆశ్రయిస్తూ ఉంటారు. మనం ఆలోచించగలగాలి. మీరు వినే ఉంటారు, వార్తలు కూడా చూసే ఉండొచ్చు. అప్పట్లో కేరళ అనే ప్రాంతం ఉంది కదా, రాష్ట్రం. ఆ ఒక్క రాష్ట్రంలోనే 1,20,00,000 గొడుగులు అమ్ముడుపోయినాయి. ఎన్ని 1,20,00,000 గొడుగులు అమ్ముడుపోయినాయి. దేనికోసం? చూసుకునే దానికోసమా? చూసుకునే దానికే? ఇంట్లో పెట్టుకునే దానికే? దేనికి? గొడుగు వేసుకొని ఆ గొడుగు నీళ్ళలో పోదామని కాస్త ఆలోచన చేయండి. మనం తెలుసుకోగలగాలి, ఆ స్థితిని గుర్తెరగలగాలి. ఆ నీటి గుర్రము నీడనే ఆశ్రయిస్తుంది, దాసుడు నీడనే ఆశ్రయిస్తారు, మనం కూడా నీడనే ఆశ్రయిస్తూ ఉంటాం, నీడని కోరుకుంటూ ఉంటాం. అయితే లోకములో ఉన్న నీడ కొద్దిసేపు ఉంటుంది, కొద్ది సమయమే ఉంటుంది. ఆ లోకపు నీడ ఎలా ఉంటుందో మీకు గుర్తు చేస్తాను చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, తీసారా? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం మధ్యలో చూడండి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. వారికి ఒక నీడ ఉంది,
ఆ నీడని వారు ఆశ్రయం చేసుకున్నారు, ఆ నీడ పట్టున ఉన్నారు. నాకేంటి దిగులు, నాకేంటి ఇబ్బంది, నాకు ఒక నీడ ఉందిగా, నాకు ఒక నీడ దొరికింది కదా అని అనుకుంటూ ఉంటే వారి నీడ వారి మీద నుండి చెప్పండి తొలగిపోయింది. లోకములో ఉన్న నీడ ఏమవుతుందంటే ఒకరోజు తొలగిపోతుంది. లోకపు నీడ నువ్వు ఆశపడితే, కోరుకుంటే అది తొలగిపోతుంది. అర్థమవుతుందా? తర్వాత చూడండి, యెషయా 32 చూడండి. యెషయా 32. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలం మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన, ఆలోచన చేయండి, ఆ నీడ తొలగిపోతుంది. ఆ తర్వాత నీడ అనేది ఏం చేస్తుందంటే, లోకస్తుల నీడ, లోకపులో ఉన్న నీడ సిగ్గు కలుగు చేస్తుంది, అవమానం కలుగు చేస్తుంది, తల ఎత్తుకోలేని పరిస్థితిలోనికి నేను తీసుకుని వెళ్తుంది. ఆ నీడని ఒకవేళ నువ్వు ఆశ్రయించావా ఆలోచన చేయి. గుర్తిరుగు సహోదరుడా, సహోదరు, లేదా ఒక వ్యక్తిని, లేదా ఒక కుటుంబాన్ని, లేదా ఒక రాజకీయ నాయకుడిని, లేదా ఒక ఒక ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదండి. అదిగో వాళ్ళు ఉన్నారండి నాకు, వీళ్ళు ఉన్నారండి నాకు. ఆ నీడని ఒకవేళ నువ్వు ఆశ్రయం చేసుకుని ఉన్నావేమో, ఒకరోజు నీ నెత్తి మీద తొలగిపోతుంది. ఆ నీడ వల్ల నీకు సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. యోనా సంగతి మన అందరికీ తెలుసు. ఆయన కూడా చెట్టు నీడను ఉన్నాడు. ఆ చెట్టు ఏమైంది? ఎండిపోయింది. అర్థమవుతుందా? ఆ చెట్టు నీడలో ఉంటే అది ఎండిపోయింది. అంటే లోకపులో ఉన్న నీడలు ఎలాంటివి అంటే తొలగిపోతాయి. లోకపులో ఉన్న నీడలు సిగ్గును కలుగు చేస్తాయి. లోకములో ఉన్న నీడ ఏమంటే ఎండిపోతుంది. ఎండిపోయిన పరిస్థితులు, నీకు నీడగా ఉన్న వారే ఎండిపోతారు ఒక రోజున. ఆ చెట్టు నీడగా ఉంటుంది అనుకుంటే దాన్ని ఆశ్రయిస్తే చివరికి ఆ చెట్టే ఎండిపోయింది. వారే ఎండిపోయారు, వారే కనిపించడంలే, అదే కనిపించడంలే. అంటే ఆ కనిపించకుండా పోయే పరిస్థితులు కూడా వస్తాయి. నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తావో, ఎవరినైతే కోరుకుంటావో, ఎవరైతే వీరే నాకు దిక్కు అనుకుంటావో, ఆ నీడ కనిపించకుండా కూడా పోతుంది. ఆ తర్వాత మన స్థితిని మనం గుర్తిరగలగాలి. అయితే పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడుతూ ఉన్నా, లేదా క్రీస్తు శరీరం అనే సంఘంగా ఏమంటే తీర్చిదిద్దబడుతూ ఉన్నా, క్రీస్తు శరీరం అనే సంఘం ఏమండి బైబిల్లో మనం ఆలోచన చేస్తే చూపిస్తాం. చూడండి, పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనం. పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమె అంటుంది, షోలమితి అంటా ఉంది, క్రీస్తు శరీరం అనే సంఘం అంటున్న మాట ఏంటంటే, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లా ఉందో నా ప్రియుడు అలా ఉన్నాడు. ఆనందభరితనై, దుఃఖభరితులని కాదు, ఏమండి బాధకు కర్తగా మారి కాదు, బాధ అనుభవిస్తా కాదు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఆనందభరితులమై యేసయ్య నీడలో కూర్చుందుముగాక. యెహోవా మనకు నీడగా ఉండునుగాక. ఆయన చేతితో మనల్ని కప్పునుగాక. ఆయన చేతి నీడలో మనల్ని దాచునుగాక.
ఆయనే నీడగా మనకు ఉండునుగాక. ఆయన నీడలో, చేతి నీడలో మనం ఉండగలగాలి. ఆయన చేతి నీడలో మనం ఉండగలగాలి. ఆమె గారు కోరుకుంటా ఉన్నారు, ఆశపడతాను, నేను అక్కడ కూర్చుంటానండి, ఆయన నీడలో నేను ఉండిపోతా. ఇంకొక మాట చూడండి, 16:3 గమనించండి. యెషయా పుస్తకం 16:3. యెషయా పుస్తకం 16:3. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము, చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము. హల్లెలూయా. అందరం అందామా? యేసయ్యా నీ నీడ మా మీద ఉండనీయుము, నీ నీడ మా మీద ఉండనీయుము. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినం నువ్వు చేసే ప్రార్థనలో ఈ మాటను ఉంచుకోగలగాలి. అయ్యా మీ నీడ మా మీద ఉంచుదురుగాక, మీ నీడ నా మీద ఉంచుదురుగాక. ఆయన నీడగా ఉండి ఏమండి మనకు ఓ గొప్ప ఆశీర్వాదాలు, ఉన్నతమైన దీవెనలు కలుగు చేయును గాక. బాగా గమనించండి, లోకములో నీడలు ఉంటాయి, ఉండవని నేను అన్నాను. ఆ నీడలు నీ మీద నుండి తొలగిపోతాయి. నీడగా ఉన్నవారే కనిపించకుండా పోతారు. ఆ నీడ నువ్వు ఉంటే ఒకవేళ సిగ్గు కలుగుతుంది, తల దించుకోవాల్సిన పరిస్థితులు కూడా కలుగుతాయి. అయితే ఆ నీడలన్నీ తాత్కాలికమే. వాటి కోసం నువ్వు ప్రాకులాడి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నావేమో నాకైతే తెలియదు. కానీ మన అంతరంగ దొలొత్తుల్లో దాగి ఉన్న స్థితిని ఎరిగిన నజరేయుడైన యేసయ్య వాగ్దానపూర్వకంగా ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. నా చేతి నీడలో నిన్ను కప్పుతాను, నేను నీకు నీడగా ఉంటాను, నా చేతితో నిన్ను కప్పుతాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనకి నిజమైన నిత్యమైన నీడగా ఉండే దేవుడు. ఆ నీడ ఏమండి అస్థిరమైంది కాదు. అర్థమవుతుందా? సూర్యుని నీడనుకో అస్థిరమైంది, మనుషుల నీడనుకో అస్థిరమైంది. స్థిరమైంది కదా, అస్థిరమైంది. అది యేసయ్యే మనకు నీడగా ఉంటే అది నిత్యమైన నీడగా ఉండును గాక. హల్లెలూయా. నిజమైన నీడగా ఉండును గాక, సత్యమైన నీడగా ఉండును గాక. ఆ నీడలోనికి నువ్వు రాగలగాలి. వస్తే కలిగే ఆశీర్వాదాలు బైబిల్లో సమయాన్ని బట్టి మీకు తెలియచేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. కీర్తనల పుస్తకం 57వ కీర్తన 1వ చరణం. 57 1వ చరణం. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దావీదు మహారాజు దేవునితో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు, నేను నీ శరణజొచ్చుతూ ఉన్నా. ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడను నేను శరణజొచ్చి ఉన్నాను. నీ రెక్కల నీడలో నేను శరణజొచ్చి ఉన్నా. మీరు నాకు నీడగా ఉండండి, మీ చేతితో నన్ను కప్పండి, మీ చేతి నీడలో నన్ను కప్పండి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, ఆ కీర్తనల పుస్తకం 17:9 చూడండి. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచేసేయ.
నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచేయ్యా, ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడ నేను శరణు చూస్తూ ఉన్నా. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచేసే ప్రభువా, నన్ను కప్పెట్టేసే ప్రభువా అని ఎంతగా ఆశపడతా ఉన్నాడో, ఎంతగా కోరుకుంటా ఉన్నాడో ఒకసారి గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు ఎవరు? రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న రాజు. ఆయన గారికి ఇప్పుడేమొచ్చినాయి అంట చెప్పండి? ఆపదలు వచ్చాయి. ఆపదలు అనేవి ఏమండి యేసు ప్రభుని నమ్మిన వారికి వస్తాయి, యేసు ప్రభుని నమ్మని వారికి కూడా వస్తాయి. అర్థమవుతుందండి? యేసు ప్రభుని నువ్వు నమ్మినా ఆపదలు వస్తాయి, యేసు ప్రభుని నమ్మని వారి జీవితంలో కూడా ఆపదలు అనేవి వస్తాయి. ఎవరికైనా వస్తాయి. ఆపదలు వచ్చినప్పుడు ఏమండి, బాధలు కలిగినప్పుడు లేదా వేదనలకు గురైనప్పుడు నీవు తీసుకునే తీర్మానం ముఖ్యం. అర్థమవుతుందా? నువ్వు తీసుకునే తీర్మానం ముఖ్యమైంది. ఇప్పుడు లోకస్తులున్నారనుకోండి, వాళ్ళకి ఆపదలు వస్తాయి. అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తారు, నలువైపులా వెళ్తారు, 4 దిక్కులు మూసుకుపోతాయి. అర్థమైందా? తూర్పు దిక్కున వాళ్ళు చిన్న ఉంటే అక్కడికి పోతారు, మూసుకుపోయింది, నా వల్ల కాదు అంటాడు. పడమర దిక్కు ఉంది, వాళ్ళ దేశంలో ఉంటారు, వాళ్ళు కూడా తలుపు మూసేశారు. ఇలా 4 దిక్కులకు పోతే తలుపు మూయబడ్డాయి. ఇతగాడికి జవాబు చెప్పేవాళ్ళు లేరు, ఇతగాడిని ఆదరించేవారు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు, నేనున్నాను రా భయపడమాకరా అని చెప్పగలిగేవారు కూడా లేరు. అలాంటి సమయంలో వాళ్ళు తీసుకునే ఆ తీర్మానం ఏమై ఉంటుందయ్యా అంటే, ఇంకేమి దిక్కు తోచట్లేదు అని వాళ్ళు ఆత్మహత్యకు తెగిస్తూ ఉంటారు. ఆత్మహత్యలు చేసుకునే ఆ పరిస్థితులు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం, మనం వినగలుగుతూ ఉన్నాం కూడా. అయితే దేవుని బిడ్డలమైన మనం అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే మనకు ఆశ్రయమైన దుర్గం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తీర్మానం చేసుకునేదే ముఖ్యం. ఈ బాధల్లో, ఈ శ్రమల్లో, ఈ వేదనలో, ఈ ఆపదలలో నేను ఎక్కడికి వెళ్ళాలి? బంధువుల దగ్గరికా, స్నేహితుల దగ్గరికా, అయిన వారి దగ్గరికా, తెలిసిన వారి దగ్గరికా, నా ప్రాణ స్నేహితులు అనుకున్నాను కదా, మిత్రులు అనుకున్నాను కదా, వాళ్ళ దగ్గరికా? సరే వెళ్ళావు, వెళతావు, ఏం జరుగుతుంది? ఆలోచన చేయండి. దావీదు చూడండి, దావీదుకి ఆపదలు వచ్చాయి. వచ్చినప్పుడు ఆయనకి అమ్మా నాన్న ఉన్నారా లేరా? చెప్పరేమండి. అన్నదమ్ములు ఉన్నారా లేరా? అక్క చెల్లెలు ఉన్నారా లేదా? బావలు బావమర్తులు ఉన్నారా లేరా? దావీదుకి ఏమంటే అందరూ ఉన్నారు. ఆ తర్వాత సైన్యం ఉంది, సైన్యాధిపతి ఉన్నాడు, చుట్టూ ఉన్న రాజ్యాలు ఉన్నాయే, ఆ రాజులందరూ ఈయన గారికి పరిచయమే. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, సైన్యం దగ్గరికి వెళ్ళలేదు, సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళలేదు, ఏమండి కన్నవారిని ఆశ్రయించలేదు, తెలిసిన వారిని ఎవరిని ఆశ్రయించుకున్న వారి దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వచ్చాడు అంటే, అయ్యా నీ రెక్కల నీడ క్రింద నేను శరణుజొచ్చి ఉన్నానయ్యా, నీ రెక్కల నీడ క్రింద నేను శరణుజొచ్చి ఉన్నా, నీ రెక్కల నీడకు వచ్చేసా, నీ శరణుజొచ్చి ఉన్నా, నన్ను కరుణించయ్యా, ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు అని తెలియజేస్తా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.